మా అమ్మ కావాలి. ఇప్పుడు నాన్న ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంటే యాడ్ చేసుకుంటాడు. ఎవరున్నారా నీ గ్యాప్ లో చేసుకోవడానికి? ఏట్రా పిన్నొచ్చింది. పిన్న నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. అమ్మాయిని మాకు వదిలేసి వెళ్ళిపో. రే, మీకు మంచి ఏజ్ ఉంది, ఫ్యూచర్ ఉంది, ఎవరన్నా ట్రై చేసుకుంటే పడతారా? నాకు వెరీ రేర్ గా దొరికిందిరా, పైగా బోల్డంత ఇన్వెస్ట్ చేశాను. ఏదంటే మనకి ఎందుకురా, ఆ అమ్మాయికి నేను తెగ నచ్చాను. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తా. ఏంటి మీ మేడం ఏమంటున్నారు? మా మేడం దెప్ప పేలిపోద్ది. నీ ఊరు మీరు రావాలని కోరుకున్నాం. మనం వంట అంత లైక్ మరి ఏముండదు ఈరోజు. చికెన్ వండుతా ఇప్పుడు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నప్పుడు ముగ్గురు చెప్పారు అలా మాట్లాడతా. అవును, అందరు తింటున్నారు, ఒక్కరు తినుకుంటూ కూర్చుంటే నాకు బాధ వస్తుంది. దేవదాస్ సార్, మీరెందుకు నాకు ఇవన్నీ చేస్తున్నారు? నా కళల్లోకి వస్తావు, ఏడిపిస్తావు, నవ్విస్తావు. నువ్వు నా రాణివి, నాకు, నా ఇంటికి, నా కోటకి రారాణివి. బిగ్ బాస్ హౌస్ లో ముక్కుసూటిగా మాట్లాడుతూ చాలు బాబు, నాటకాలు చాలా చూసావులే. ఆ ముక్కుసూటితనంలోనే ప్రేమానురాగాలు వ్యక్తపరుస్తూ అందరినీ తన కుటుంబ సభ్యుల్లా చూసుకుంటూ చూశాను బ్రహ్మాండంగా తన రోల్ తను ప్లే చేస్తున్నారు. మరి ఇటువంటి సందర్భంలో బిగ్ బాస్ లో మాధురి గారు ఖచ్చితంగా ఉండాలి అన్నది నా అభిప్రాయం. దాని గురించి మాట్లాడితే నా నోట నుంచి మంచి మాట్లాడారు చెప్తున్నా. బొడి బొచ్చామని కాదు, అది నీ అభిప్రాయం అయితే మా అభిప్రాయం. చెప్పు, చెప్పి తగలడు. అసలు ఎందుకు వెళ్ళిందిరా దేవుడా రాముడా అని చెప్పి మేము పెడుతుంటే మళ్ళీ ఆమెను ఉండటానికి కూడా మేము ఓట్లు వేయాలి. బొచ్చు ఎవడూ కొట్టడు. నేను కొట్టను. నా తరపు నుంచి మా బావలు కానీ, మా బామ్మది, మా ఫ్రెండ్స్ కానీ, నా అక్కలు కానీ, నా చెల్లెలు కానీ, ఇంకెవరైనా కానీ ఒక్కరు కూడా దానికి ఓటేయరు. అర్థమవుతుందా? ఏంటి బాబా అన్న, ఇంకోసారి ఇంతకు ముందు మా ఇంట్లో 13 ఓట్లు ఉన్నాయి. ఎందుకు చేసిన పాపం చెప్పుకుంటే పోద్దని ఎగేసుకుని వెళ్ళి గుద్దాం. అర్థమైందా? ఈసారి మేము వెయ్యకపోగా ఇంకో 13 జడదెంగుతా. చేసి పెట్టాలి, చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, నేను ట్రై చేస్తాను. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే.